హాయ్ అన్న, అందరూ నమస్కారం. సో నా పేరు ఆనంద్ కుమారు, కదిరి ఆటో. సో ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ అన్నకైతే సుమన్ టీవీ అన్నకైతే సార్కి కాల్ చేయడం జరిగింది. సో అంటే నెంబర్ తెలియదు నాకు. సో కిరణ్ అన్న సార్ అనేసి మనకు కర్నూలు ఆ సార్ది. ఆ సార్ నుంచి నేను మన అనంతపురం పుట్టపర్తి సత్యసాయి జిల్లా ఎవరైతే ఉన్నారో అనంతపురం జిల్లా సైడు ఆ లొకేషను ఆ సార్ది నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సార్ని కాంటాక్ట్ అయినాను మార్నింగ్. సో మ్యాటర్ ఏమంటే, సో ఫిష్ వెంకట్ అన్న సార్కి వచ్చేసి కొద్దిగా మీరు మామూలు చూసే ఉంటారు, ఆరోగ్యం బాగలేదు ఆయనకి. సో డయాలసిస్ అయితే తీసుకుంటున్నా డైలీ ప్రతిరోజు. నేను మేడం గారికి ఫోన్ చేసి, సో ఎందుకంటే మాటికి మనం ఫోన్ చేస్తే మేడం పాపం ఎంతో డిప్రెషన్ ఉంటారు, వాళ్ళ ఇబ్బందిలో ఎవరైనా ఉంటారు కాబట్టి ఎవరైనా సహాయం కోసం దాతల కోసం మేడం అయితే ఎదురు చూస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తున్నారు. సో మీకు తోచిన సహాయం ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసినట్లయితే మీరు ఎవరికైనా కానీ, సో నేను ఎందుకంటే సార్ని రిక్వెస్ట్ చేశాను. సో సార్ ఏం చెప్పినారంటే, మీరు ఒక వీడియో తీసి మాకు పంపించండి, మేము ఏదైనా హెల్ప్ చేస్తాము, మా వంతు సహాయం కానీ అన్నారు. సో నేను సడన్గా అనుకోలేదు, ఆ వీడియో నేను చూస్తాను ఇట్లా కూడా సార్ దగ్గర అనేసి. మన సుమన్ టీవీ రోషన్ సార్ గారు అయితే ఆ వీడియో పాపం ఆయన తరపు నుంచి ఆయన కూడా చేయడం జరిగింది. సో నా వంతు సహాయంగా ఒక వారం అయితే కష్టపడినాను, 7 days అంటే 7 రోజులు కష్టపడినాను సార్ కోసం. ఒక వారం నా తోచిన సాయం, నా వంతు సహాయంగా నేను ఇవ్వడం అయితే జరిగింది. నేను మేడం డైరెక్ట్ కలిసి, మేడం నా వంతు సహాయంగా ఒక వారం కూలి అయితే నేను ఇవ్వడం జరిగింది. ఆటో తోలుకునే వ్యక్తిని నేను. సో ఎందుకంటే నాకు బాధ వేసింది, ఎందుకంటే అందరూ నేను ఇంతకుముందు కూడా 2-3 హెల్ప్ చేశాను. కాకపోతే ఎందుకంటే పులివెందుల మహేష్ అనేసి ఆయన యాక్టర్, సినీ యాక్టరు. సో ఆయన కూడా పాపం డైరెక్టర్ ఎవరో హ్యాండ్ ఇచ్చింటే నాకు తెలియదు, అది హ్యాండ్ ఇచ్చినారో ఏమో తెలియదు మనకు. నా వంతుగా ఆయన ఒకరోజు నేను కూడా కూలి వేసాను, ఒకరోజు కష్టపడి ఆయన నా వంతు సాయంగా, పులివెందుల కాబట్టి మనకు లొకేషన్ దగ్గరే కదా, సో పులివెందుల కాబట్టి నేను కూడా ఆయనకు ఒక 500 అయితే వేసాను. సో ఇంకో విషయం ఏమంటే, విజయనగరం విజయవాడ అది విశాఖపట్నం సైడ్ ఏదో తూని అనే ఊరు అయితే అక్కడ సైడు ఏదో ఒక ఇల్లు అయితే పాపం కాలిపోయిన అని అంటే నాకు ఎవరు చెప్పింటే, సో ఆ వీడియో అంటే ఆయన వీడియోస్ మేము రెగ్యులర్గా ఫాలో అవుతుంటాము. సో మా సబ్స్క్రైబర్లు ఎవరైనా కానీలే, నేను ఒక సబ్స్క్రైబర్, నేను యూట్యూబర్నే, కానీ నాకైతే అమౌంట్ అయితే లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం, ఎందుకంటే మానిటైజేషన్ అయితే నాకేం కాలేదు. సో నా వంతు సహాయంగా నేను చేసుకుంటూ పోతున్నాను. ఇంతవరకు అయితే అట్లాంటి వీడియోలు అయితే నేను నా యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు, ఎందుకంటే మనం చేసే హెల్పింగ్ అయితే నేను పెట్టలేదు. వేరే వాళ్ళకైతే హెల్పింగ్ చేస్తూ ఉంటాం, కానీ నా వంతు సహాయంగా నేను ఆటో ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటా. సో నాకు వచ్చిన కూలీలో ఏదో ఒక అంత ఎంతో, 100 రూపాయలు, 200, 500, ఎందుకంటే మనకు జరిగేది, మన ఆటో వాళ్ళకి జరిగేది అంత ఎంతో ఉంటుంది కాబట్టి, ఒకరోజు కష్టపడితే మనకు మిగిలేది 400, 500. 500కి గాను మన కుటుంబాలు ఎన్నో ఉంటాయి. మన కుటుంబం అంటే ఫైనాన్షియల్గా మన చీటీలు, కార్పొరేషన్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి, సో ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటాయి. సో నేనేమంటున్నానంటే, మీరు 10 రూపాయలు కానీ మీరు తీసే మన స్టాండ్ వాళ్ళు ఎవరైనా, మన ఆటో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే, సుమన్ టీవీ సార్ వాళ్ళకైతే నా రిక్వెస్ట్ ఏమంటే, సార్ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి, నాకు బాధ లేదు. మీరు కూడా ఎందుకంటే చెప్పేది మాట రాలా, ఎందుకంటే ఆ సార్ అలా ఉన్నారు కండిషన్లో అయితే నేను కూడా స్వయంగా పలకరించేంత వరకు అయితే నాకు తెలియదు. ఎందుకంటే మామూలు యాక్టరే కదా, మనము కలవనిస్తారా కలవనియరా అంతమంది వస్తున్నారు కదా సార్ దగ్గరికి, మనల్ని కలిసే అవకాశం ఉందా లేదా అనేది కొద్దిగా ఫీలింగ్తో నేను బయలుదేరిపోయినాను. సో నిన్న శనివారం అయితే డయాలసిస్ తీసుకుంటారు మేడం హాస్పిటల్ అయితే. సార్ వాళ్ళు అయితే బాబు ఒక 5 నిమిషాలు ఉండండి అని చెప్పి అనింటే, సో నేను వెయిట్ చేశాను. సో సార్తో పలకరించడం జరిగింది. సో రికవరీ అయితే అవుతున్నారు, కానీ ఆయన కిడ్నీస్ అయితే, డోనర్స్ అయితే ఎవరు రాలేదు. సో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు ఆ విధంగా వచ్చే విధంగా హెల్ప్ చేయండి. సో ఆయన అమౌంట్ అడుగుతున్నారు, అది పెద్ద పాపం వాళ్ళకు టాస్క్ కదా. సో ఎవరైనా సినీ ప్రముఖులు ఎవరైనా, సార్ కానీ ఎవరైనా చూసినట్లయితే, సో అందులో మన పవన్ కళ్యాణ్ సార్ అయితే ఆల్రెడీ కొద్దిగా చేత అయిన సాయం చేశారంట, నాకు తెలియదు, మొన్న చెప్పింటే విన్నాను. సో ఎందుకంటే నాకు బాధగానే ఉంది. సో ఈ వీడియో మన పవన్ కళ్యాణ్ సార్కి మళ్ళీ రిపీట్గా ఆ సార్కి మళ్ళీ చేరేలాగా చూడండి. సినీ ప్రముఖులు సార్ వాళ్ళు ఎవరైనా కానీ సార్ మీకు రిక్వెస్ట్ ఏమంటే ఒకటే సార్, ఎందుకంటే ఆయన మీతో పాటు చేసిన వ్యక్తి నేను. సో నాకు ఎందుకంటే ఆయన మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఆ రిక్వెస్ట్ సార్, ఎందుకంటే చేతులైతే నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే కామెడియన్గా ఎంతో అంటే ఇండస్ట్రీలో రావాలంటే చాలా ఓపిక ఉండాలి సార్. ఎందుకంటే
ఆయన కష్టపడి తత్వంలో చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చి అందరినీ అలరిస్తూ అందరి సార్లతో కూడా కలిసి వర్క్ చేశారు ఆయన. సో నాకైతే చాలా సంతోషము. సో ఇలా ఉన్నారంటే నాకు బాధగానే వేసింది. అసలు చెప్పేదానికైతే మాటలు నీళ్ళు రాలేదు. నేనైతే మొన్న కూడా బాధపడినాను ఎలా చేయాలని. ఎందుకంటే మన ఆటో వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేసుకున్నాం, మా స్టాండ్ వాళ్ళకి కొద్దిగా అక్కడెక్కడ ఉన్న వాళ్ళకి అయితే రిక్వెస్ట్ చేసుకున్నాం. సార్ ఇలా చెప్తే ఇలా నేను కూడా ఆల్రెడీ గ్రూప్లో కూడా షేర్ చేసిన. వాళ్ళ నుంచి నాకైతే ఎటువంటి రెస్పాన్స్ అయితే నాకు లేదు. సో నేనే నా జెన్యూన్గా మేడంకి అయితే కలిసి మేడంతో మాట్లాడి ఎట్లా జరిగింది మేడం అట్లా అని మాట్లాడితే ఎట్లా జరిగింది అని చెప్పారు. సో కాబట్టి మేడం నా వంతు సహాయంగా నేనైతే అమౌంట్ ఇవ్వడం జరిగింది. అది ఎంతని చెప్పినా మనకు తక్కువే అవుతుంది. సో ఎందుకంటే మన చేతనే మనం చేస్తేనే. సో ఇంకో విషయం ఏంటంటే సార్ ఉండేది ఆర్బిఎం హాస్పిటల్ ఉప్పల సైడు బోడుపల్లి. సో ఆర్ఎంపి హాస్పిటల్ అది. సో ఎవరైనా మీరు సాయం ఈ వీడియో చూసి మీరు సాయం చేయాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ వాళ్ళ నెంబర్ని మేడం సార్ వాళ్ళది మేడం వాళ్ళది పెడతాను. వాళ్ళ ముఖ్యంగా ఏమంటే వాళ్ళ బాబాయ్ కొడుకుది కూడా నేను ఒక నెంబర్ పెడుతున్నాను. సో మాటికి వాళ్ళకి చేయొద్దండి. ఎందుకంటే మీ చేతనైన సాయం వాళ్ళకి చేయండి. సో ఎందుకంటే ఫోన్లు చేసి వాళ్ళు సతాయించండి. 100 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ, ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ తీసుకుని కూడా మేలే కదా. ఎందుకంటే నా వంతుగా నేను చెప్పడం ఏమంటే ఎందుకంటే నేను కూడా సతాయించినాను పాపం. నాకైతే చాలా బాధ వేసింది. సో నేను దగ్గర పోయేంత వరకు నాకు తెలియదు మేడం బాధ, సార్ వాళ్ళ బాధలు కూడా. నేనేమంటే ఇంకా నాకు చాలా బాధ ఉంది, చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే కన్నాలు మెదులుతున్నాయి కానీ అది చెప్పలేకైతే నాకైతే బాధ ఉంది. సో ఎందుకంటే మీరు కూడా ఎవరైనా సాయం చేయాలనుకుంటే 2 నెంబర్లు పెడతాను. అఫీషియల్గా ఇంకో నెంబర్ అయితే పెడతాను, వాళ్ళ బాబాయ్ నెంబరు. అంటే బాబాయ్కి వాళ్ళ కొడుకుది. నేను పవన్, అతని పేరు పవన్. సో పవన్ అన్న అతని నెంబర్ కూడా మీకు అది రాసి డిస్ప్లే మీకు పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైనా ఎందుకంటే ఈ వీడియో చూసినట్లయితే ఎవరైనా కానీ సుమన్ టీవీ సార్ వాళ్ళకైతే నమస్కారం, ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ వీడియో తీసి మీరు పబ్లిక్గా షేర్ చేస్తే నా వంతు సాయంగా అయితే నేను ఇంకా మేబీ ఏమైనా ట్రై చేయొచ్చేమో సార్. ఎందుకంటే నా వంతే సాయం చేస్తున్నాను. అందరూ రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తారో చేయలేదో నేను చెప్పలేను. ఎందుకంటే నా వంతు సాయం అయితే నేను ఇచ్చేస్తున్నాను సార్. ఒక వారం 7 days అంటే 7 రోజులు కష్టపడి నేను నా అమౌంట్ కలెక్ట్ చేసి ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ సార్ వాళ్ళకైతే నమస్కారం, ధన్యవాదాలు. కదిరి ఆటో ఆనంద్. సో నా యూట్యూబ్ ఛానల్కి అయితే ఉంది. సో ఆనంద్ కుమార్ ఆటో బ్లాగ్స్ అనేది ఒకటి ఉంది. కదిరి ఆటో ఆనంద్ అని 2 ఛానళ్ళు అయితే ఉన్నాయి. ఈ వీడియో మీరు ఎవరైనా చూసినట్లయితే దానిలో కూడా నన్ను చూడొచ్చు. ఎందుకంటే నా కదిరి ఛానల్లో 2. సో నేను ఆ వీడియో మళ్ళీ సపరేట్ పెడతాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ సార్ వాళ్ళకి సంతోషం, థ్యాంక్ యూ. ఈ వీడియో షేర్ చేయండి సార్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. జై హింద్, జై డ్రైవర్స్.